రాజసాబ్ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అంటే అందరూ కూడా మిక్స్డ్ టాకీ చెప్తున్నారు. అసలు ఈ సినిమాలో స్టోరీనే లేదు, రొటీన్గా అనిపిస్తుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ తప్ప, ఆయన కోసం తప్ప ఇంకా సినిమా చూడడానికి ఎలాంటి స్కోప్ కూడా లేదు అంటూ చాలామంది కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి మిక్స్డ్ టాక్తోనే అసలు ప్రభాస్ గారు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి నిన్నంతా కూడా అంటే మొన్న ప్రీమియర్స్ పడ్డాయి, నిన్న ఫస్ట్ డే ఏ విధంగా జరిగింది అనేది మనము అందరూ కూడా చూసాము. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఓకే ఆటోమేటిక్గా బాగుందని చెప్తారు. కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా అంతగా లేదు, అనుకున్నంతగా అందరిని మెప్పించలేకపోయారు మారుతి గారు. ప్రభాస్ గారు అంత మంచి ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా మారుతి గారు మాత్రం దాన్ని యూటిలైజ్ సరిగ్గా చేసుకోలేకపోయారు అనే విధంగా మాట్లాడారు. సో మరి అసలు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి? నార్మల్గా ప్రభాస్ గారికి హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వన్ డే కలెక్షన్సే ఒక 100 నుంచి 150 crores వరకు ఖచ్చితంగా వస్తాయి. మరి ఇప్పుడు రాజసాబ్ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ ఈ సినిమా మీద ఉండింది. మరి ఇలాంటి క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి? మరి వేరే హీరోల కంటే ఓకే, కానీ ప్రభాస్ గారు ఆయన ఆల్రెడీ పాన్ వరల్డ్ రేంజ్లో కూడా గుర్తింపున్నటువంటి స్టార్ హీరో కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే నిర్మాతలు చెప్పినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఓవరాల్గా ఇటు మన ఇండియా వైడ్గా కావచ్చు, ఓవర్సీస్ వైడ్గా చూసుకుంటే ఓవరాల్గా ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 112 కోట్లు వచ్చాయి గ్రాస్ అని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభాస్ గారికి అంటే ఈ మిక్స్డ్ టాక్తోనే 112 కోట్లు ఫస్ట్ డే గ్రాస్ వస్తే, అదే హిట్ టాక్ వచ్చుంటే, ఇంకా మంచి టాక్ వచ్చుంటే ఏ రేంజ్లో ఉండేది? ఖచ్చితంగా 150 నుంచి 200 కోట్లు పక్కా వచ్చేవి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ వాపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మారుతి గారు మాత్రం కొంచెం ఫ్యాన్స్ అందరినీ కూడా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఇంతకు ముందు చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా అందులో మ్యాజిక్ మాత్రం కనిపించింది. కానీ ప్రభాస్ గారు లాంటి ఒక కత్తిని చేతిలో పెట్టుకొని మ్యాజిక్ని మాత్రం మిస్ చేసేసాడు. ఏదో చేశామా అన్నట్టు కనిపిస్తుంది, కానీ అందులో స్టోరీ కానీ చూడాలనే ఆసక్తి కానీ ఏం కూడా కనిపించట్లేదు. కానీ ప్రభాస్ గారి ఎనర్జీకి, కామెడీ టైమింగ్కి, ఆయన యొక్క యాక్టింగ్కి, ఆ లుక్స్కి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్ వరకు అయితే వెళ్తారు అని చెప్పేసి అయితే ఇంకా నమ్మకంగానే అయితే ఉన్నారు. బట్ ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ విన్న తర్వాత అందరూ కూడా అసలు షాక్ అవుతూ ఉన్నారు. ఇలాంటి ఒక మిక్స్డ్ టాక్తోనే 112 కోట్ల గ్రాస్ అనేది ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తే, అసలు హిట్ టాక్ వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉండేదిరా బాబు ప్రభాస్ గారి సత్తా అది అంటూ ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్తూ ఉన్నారు.